నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, చాలా మంది లక్ష్మీ కటాక్షం కలగాలి, లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి, కొలువు ఉండాలి అనేసి ఆరాటపడుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలంటారు? ఏదైనా రెమెడీ ఉందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. లక్ష్మీ కటాక్షము కోసము అనేటువంటివి అనేక రకాలుగా ఉన్నాయమ్మా. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా జనరల్గా ముందు మనము దేవాలయము అని అనగానే అందరము వెళతాము, నమస్కారం చేసుకుంటాము. దాంట్లో ఉన్నవాడు లేనివాడు అనేటువంటి భేదం అనేటువంటిది లేకుండా భగవంతుడు అందరికీ సర్వము అందరికీ అనుకూలించేట్టుగా అభయం ఇస్తాడు అనేటువంటి భావనతోనే మనం గుడికి వెళతాం. అంతే కదా. సరే, దాంట్లో ఏదో విఐపీలు బ్రేక్ దర్శనాలని వాళ్ళు ముందు వెళ్ళారని మనం తర్వాత వెళ్ళాము అంటే చూసేది అదే దేవుణ్ణే కదా. ఎవరు ఎలా వెళ్ళినా భగవంతుడిని అదే భగవంతుడినే చూస్తున్నాం మనం. అక్కడ తృప్తి చెందాలి మనం. అలా ఎలాగైతే ఉంటుందో ఏ వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళైనా చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా వాళ్ళే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో భార్యాభర్తలు ఇద్దరూ చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా భార్య గృహిణి ఇంట్లో ఉండి భర్త ఒకడే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు. సర్వమానవాళికి అనుకూలమైనటువంటివి మనం చెప్పినప్పుడు. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో కూడినటువంటి పని. పాపం ప్రజలు కూడా చెప్తూ ఉంటే ఎన్నని చేసుకుంటారు, అనుకూలమైనదైతే చేసుకోగలుగుతారు. అందువలన ఇక్కడ నిజానికి శాస్త్రాల్లో ఏం చెప్పబడి ఉంటాయి అంటే, మనం చేస్తాము అని అనుకుంటాము కానీ చేసేటువంటి సమయము కూడా ఏది అనేది ఆలోచన చేయాలి. ఏ సమయములో చేస్తే మనకు ఫలిస్తాయి. మనం ఆకలి అవుతుంది అంటే, ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తిన్నాము అంటే మనకు ఆత్మారాముడు తృప్తి చెందుతాడు. మనకేదో కనపడింది కదా అని ఆకలి కాకున్నా కూడా తినడము కానీ, సమయము మించిపోయిన తర్వాత తినేటువంటి దానివల్ల కానీ అరగక ఎట్లయితే ఇబ్బంది పడతామో, పూజల విషయాల్లో కూడా ఈ చిన్న రెమెడీస్ పాటించేటువంటి విధానాల్లో తేడా ఉంటుంది. నిజంగా ఆర్తితో, జిజ్ఞాసతో, పరమభక్తితో మాకు కావాలి, ఎలాగైనా సరే మా సంసారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుచుకునేట్టుగా ఉండాలి అనేటువంటి మనస్సుతో చేసుకునేటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. జనాలు చెప్పింది చెప్పినట్టుగా పాటించి మేలు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జనాలు. వాళ్లకు అనుకూలవంతమైనటువంటిది మనం చెప్పాలి. డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో మోక్షము కలిగేట్టుగా, మేలు జరిగేట్టుగా చేసుకోవటం అనేటువంటిది ఒక విధానం ఉంటుంది. ఎప్పుడు చేయాలి నేను చెప్పేటువంటిది అంటే, ఉదయము తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల లోపల చేయడం ఒకటి, సాయంకాలము 6 నుంచి 7 గంటల లోపల చేయడము ఒక విధానం. ఇలా రోజు ఉదయము సాయంకాలము 2 పూటలా చేయగలిగితే పరమ సంతోషం. చేయగలిగితే అనేదానికంటే చేస్తేనే మేలు అనేటువంటిది చెప్పగలుగుతా. ఏమిటి చేయడము అంటే, మామూలుగా ఒక 3 తమలపాకులు, 5 ఒక్కలు పోక చెక్కలు, 5 పసుపు కొమ్మలు. ఈ తమలపాకులు అనేటువంటివి మామూలుగా ఎప్పటికప్పుడు రోజు మారుస్తాము తప్ప మిగతాటివన్నీ అట్లాగే ఉంటాయి. ఇవి తెల్లవారుజామునే మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, పసుపు కుంకుమ 2 కలిపినటువంటి దాంతో, 2 కలిపితే బండారు అని అవుతుంది. మామూలుగా అమ్మవార్ల దగ్గర 2 కలిపినటువంటి బండారు అని పేరు వస్తుంది దానికి.
ఆ రెండు ఒక దాంట్లో కలుపుకొని వేరువేరుగా వేరే ఒక పాత్ర తీసుకొని ఒక దాంట్లో కలుపుకొని అక్కడ మనము చేయాల్సినటువంటిది ఏమిటి, మనం చేసుకోవాల్సింది ఏమిటి అన్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరమే, వేరే ఏం చేసుకోనక్కర్లేదు. ముందు గణపతిని ఒక్కసారి నమస్కారం చేసుకొని లక్ష్మీ అష్టోత్తరము ఆ బండారు దాని మీద వేయాలి. పసుపు కుంకుమ వేరువేరుగా వేయడం కాదు, రెండు వేరే ప్లేట్లోకి అదొక 2 స్పూన్లు ఇదొక 2 స్పూన్లు కలుపుకొని ఆ కలుపుకున్నటువంటి బండారును దాని మీద వేయడం అనేది జరుగుతుంది. ఇలా ఏకధాటిగా ఒక 11 రోజుల పాటు గనక చేసినారు అంటే వాళ్లకు తప్పకుండా అనూహ్యముగా ఏదో ఒక రూపకముగా డబ్బు కలిసి రావటము, మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉంటే కొంత రావడము కానీ, లేకుంటే ఒక లోన్ ఏదన్నా పెట్టుకుంటే రావడము కానీ, ఏదో రకంగా మేలు జరుగుతుంది. నేను చెప్పిన వాటి వల్ల డబ్బు వస్తుంది అంటే పైనుంచే మూట పడదు కదా. ఉన్నట్టుండి మనకు ఎక్కడి నుంచి ఏమి మూట పడదు కదా. చేసుకున్న దానివల్ల ఏమవుతుంది అంటే భర్తకు శాలరీ పెరగడం కానీ, ఏదో రకంగా కలిసి రావాలి కదా డబ్బు రావాలి అంటే. అది ఈ రూపకంగానే కలిసి వస్తుంది అని అనడానికి ఉండదు. ఈ తెల్లవారుజామున ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో ఇది చేస్తామో తప్పకుండా మేలు జరుగుతుంది. ఒక విధానం. ఇక్కడ నేను ప్రతిరోజు ఈ తొమలపాకులు మాత్రమే మార్చాలి అని చెప్పాను కదా. ఈ తొమలపాకులు ముందు రోజు మార్చినవన్నీ కూడా ఇవన్నీ తీసేసి ఒక డబ్బాలో దేంట్లో అన్నా వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉన్న తర్వాత అవి ఏమవుతాయంటే అవి ఎండిపోతాయి. అవి ఎండిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో ఆ ఎండిపోయినదంతా కూడా ఒక ఎండకు పెట్టుకునేసి వాటినంతా కూడా ఒక పొడి రూపకముగా మిక్సీ రూపకముగా చేసుకొని కాస్త కుంకుమ దాంట్లో కుంకుమను కొద్దిగా మన విభూతి రెండు వేసి అది ఎప్పుడు నుసుటున ధరించేటువంటి విధానం ఉండాలి 11 రోజుల తర్వాత. ఈ పసుపు కొమ్మలు ఒక్కలు ఉన్నాయి కదా పూజ చేసినవి, ఇవి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవటం పూజా మందిరంలోనే. ఆ పూజా మందిరంలోనే మనం ఎక్కడైతే చేస్తున్నామో, ఒకవేళ మాకు మందిరం లేదు గురువుగారు, పూజా మందిరము ఏదో వంటింట్లో ఒక చిన్న చెక్క కొట్టుకొని ఉన్నాము అనేటువంటిది ఉన్నప్పుడు ఈ పసుపు కొమ్మలు అవి మామూలుగా 5 అవి ఒక 5 ఉంటాయి కదా, ఇవి మాత్రం తీసుకొని లోపల బీరువాలో పెట్టుకోవటం. మనం డబ్బులు దాచుకునేటువంటి చోట కానీ మన అనుకూలాన్ని బట్టి పెట్టుకోవటం, అవి లక్షణకరము కాబట్టి ఈ పని చేస్తే అమ్మ తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షము కలుగుతుంది గాక. అంటే గురువు గారు 11 రోజుల పాటు చేయాలి అనేసి చెప్పారు కదా, మరి ఏ రోజున ప్రారంభించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఇంత మానవాళికి ఈ రోజే మీరు ప్రారంభించండి అని మనం చెప్పలేము. ఎవరు ఏ రోజు ప్రారంభించినా వాళ్లకు 11 రోజులు అయ్యేంత వరకు చేసుకొని గాక, వాళ్ళ సౌకర్యానికి బట్టి. ఆడవాళ్ళు ఒకవేళ ఇంట్లోకి రాని రోజులు ఉంటాయి, అది అయిన తర్వాత కదా. అందుకే నేను 11 రోజులు మాత్రమే అని చెప్పా. మనము 41 రోజు 47 రోజులు చెప్పి ప్రతి స్త్రీమూర్తికి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది మళ్ళా అది ఎట్లా గురువు గారు ఇంకొక ప్రశ్న వేసే విధంగా మనమే చెప్పి వాళ్ళకు అనుమానం కలగజేసి అలాంటివి వద్దు. 11 రోజులు అయితే అది అయిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టుకున్నారు అనుకోండి, ఏ 5వ రోజు 6వ రోజు స్నానం అయిన తర్వాత మొదలు పెడితే 11 రోజులు నిర్విరామముగా ఏ స్త్రీమూర్తికి ఇబ్బంది లేకుండా చేసుకుంటుంది కదా. అది చెప్పాలి మనం. మళ్ళీ ఇంకొక ప్రశ్న వాళ్ళ నుంచి అనుమానం వచ్చేట్టుగా మనం చెప్పరాదు. చెప్తే కరెక్ట్గా చెప్పాలి, లేదంటే చెప్పకుండా ఊరుకుండడం మంచిది. అది తల్లి అంతే ఏం లేదు. ప్రపంచము యావత్ ప్రపంచంలో ఎవరికి అనుకూలమైన రోజు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సౌకర్యం. అలాగే గురువు గారు, అసలు లక్ష్మీ కటాక్షం కలగాలి, లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుండాలి అనేసి అంటే ఎలాంటి రెమెడీ చేయాలి, ఈ రెమెడీ చేయడం ద్వారా లక్ష్మీదేవి నిజంగానే మన ఇంటికి వస్తుంది అనేసి, ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. జయోస్తు.